కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దుమ్మెత్తిపోశారు. విశాఖ లాసెన్స్ బే కాలనీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15కి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీకి సంబంధం ఏంటో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. అమ్మ ఒడి, తల్లికి వందనం పథకాలు పత్తా లేకుండా పోయాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,00,000 కోట్లకు పైగా నిధులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి. డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో ఈ ఆడబడింది. ఇది ఈ 18 సంవత్సరాలు నేను మహిళకి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు ఇస్తారో మరి ప్రకటించాలని కోరుతున్నాం. రేపు మహానాడు ఏదో ఆర్భాటగా మీ తాలూకా ఆరిబాధ్యం చేస్తాను చెప్పండి. అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచాం. జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికల చేస్తున్న ప్రభుత్వం ఉంది, అధికారాన్ని చేతితో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు, ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగాస్తకరంగా ఉన్నాయి చూడడానికి, వినడానికి కూడా. సంఘటనలన్నీ వినకూడనివి, చూడకూడనివి పార్టీలో జరగకూడదు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. దగ్గర 6 నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక.